హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు, ఎన్నో వార్తలు మన వార్తాపత్రికల్లో వస్తాయి. కానీ ప్రజా సమస్యలు మాత్రం క్వశ్చన్ మార్క్. వాళ్ళు వీళ్ళనేమన్నారు, వీళ్ళు వాళ్ళనేమన్నారు. వీళ్ళు వాళ్ళైతే ఏమవుతుంది, వీళ్ళు వీలైతే ఏమవుతుంది. అంతే తప్పితే ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ వార్తాపత్రికలలో వస్తున్నాయా నిష్పక్షపాతంగా? ఏ ఫోర్త్ ఎస్టేట్ అయితే ప్రజల కోసం పనిచేయాలో, ప్రజల తరపున వార్తలు రాయాలో ఈ రోజున వార్తాపత్రికలన్నీ ప్రభుత్వానికి డప్పు కొడుతూ రాస్తున్నాయి. ఆబ్వియస్లీ రాయాలి, న్యూట్రల్గానే రాయాలి కదా. ప్రభుత్వానికి డప్పు కొట్టాలి. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకు వస్తాయి. లేకపోతే వాళ్ళు ఆపుతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. అటు రాయాలి, ఇటు రాయాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. బట్ ఈ రోజున ఎన్ని పత్రికలలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ప్రజా సమస్యలకు అనుగుణంగా ఎన్ని స్కామ్స్కి సంబంధించినటువంటి వివరాలను రాస్తూ ఉన్నారు. ఒకవేళ ముందే తెలిసిన వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ వార్తాపత్రికలు, శాటిలైట్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ కూడా, వేరే కొన్ని యూట్యూబ్ ఛానల్స్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ నిజంగా ఒక రకంగా మనం మాట్లాడుకోవాలి, ఒకవైపు మనం మాట్లాడుకోవాలి అంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కానటువంటి పరిస్థితి. నాకు అర్థమైంది ఒకటి, మొన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ అని చెప్పి మోసం చేసిర్రు. అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్ అయింది. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా అంత మంచిగా అనిపిస్తలే. ఏదో గ్లోబల్ సమ్మిట్ అన్నారు, అది కూడా అంతంత మాత్రమే ఉన్నది. మాట్లాడితే పైసలు లేవని చెప్పి స్పీచ్లు ఇవ్వడం. ఓకే, నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. అండ్ తర్వాత మా ఉద్యోగులకు, పెన్షనర్స్కు జీతాలు ఇవ్వకపోవడము, దానికి కూడా కారణం పైసలు లేవని చెప్పడము. మళ్ళీ వీళ్ళ రిటైర్మెంట్ యొక్క వ్యవధిని అన్నెసరీ పెంచడము, మన నిరుద్యోగులను రోడ్డు మీద పడేయడము, బీసీ రిజర్వేషన్ అని చెప్పి మొట్టికాయలేయడం, మోసం చేయడం. తర్వాత పిచ్చి ఏమంటారు, రోడ్ల మీద పంచాయతీలు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ మంత్రులు పంచాయతీలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడము. ఆ తర్వాత చూస్తూ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచులు గెలిచినారు. ఏ పార్టీకి సంబంధించిన సర్పంచులను, మద్దతు ఇచ్చే సర్పంచులను ఆ పార్టీ సన్మానాలు చేస్తుంది, సత్కారాలు చేస్తుంది. మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడు? మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఆ మధ్యలో జూబ్లీ హిల్స్ కూడా వచ్చింది అనుకో. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు రావడము, వీళ్ళేదో గప్పాలు కొట్టడము, ఎన్నికలు రావడము, మాట్లాడడము, గప్పాలు కొట్టడం, ఇదే నడుస్తుంది తెలంగాణలో. అంతకు మించి ఇంకేమైనా నడుస్తుందా? బ్రదర్, నేను మొన్న ఒక వీడియో చూసిన. ఒకానొక నియోజకవర్గంలో ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మొత్తం గుంటలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంది. వాళ్ళకి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, రావడం ఇబ్బంది అవుతుంది. ఆ ఒక్క వ్యక్తి మన తెలంగాణనే బ్రదర్, మన తెలంగాణనే. ఆ ఒక్క వ్యక్తి బ్యానర్ పట్టుకొని ఆయన బండక్కడ ఆపి ఈ రోడ్డు రిపేర్ చేయని వాళ్ళకి మేమేం ఫైన్లు వేయాలని చెప్పి గొడవ చేసి దీక్ష చేస్తే, అదే రోడ్డు మీద ఒక ఓటర్, ఆయనకి ఏ పదవి లేదు, ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు, ఏ పదవి లేదు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతను ఒక్కడు ప్రశ్నిస్తే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దిగి అక్కడ ఎక్కడైతే అతను కూర్చొని దీక్ష చేసినాడో అక్కడ ఇమ్మీడియట్గా అద్భుతమైనటువంటి రోడ్ వేసినారు. రోడ్ వేస్తే మళ్ళీ అతను ఒక వీడియో రిలీజ్ చేసినాడు. ఏం వీడియో రిలీజ్ చేసినాడు? నేను ఒక్కడిని ప్రశ్నిస్తేనే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ కదిలి రోడ్ వేస్తే ప్రతి ఒక్క దేశ పౌరుడు, అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనకెందుకులే అని అనుకోవడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తుంది. ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఓటర్గా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మాట్లాడితే పైసలు తీసుకుంటే ప్రశ్నించే హక్కు లేదు అని అంటున్నారు. ఈ రోజున పైసలు తీసుకునేది ఎవరండి? చదువు లేని వాళ్ళు, లేకపోతే బస్తీలలో ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు, తాగుతున్నారు. బట్ నిజంగా ట్యాక్సులు కట్టేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకొంతమంది చూసుకున్నట్లయితే
వాళ్ళు ఎక్కడైనా డబ్బులు తీసుకుంటున్నారా? పోనీ వాళ్ళకేమన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇప్పుడు ఒక సగటున మిడిల్ క్లాస్ వాడికి ఈ రేషన్ కార్డ్ ఉండదు. అట్లా అని నెల వచ్చేసరికి జీతం మిగలదు. అటు జీతము మిగలదు, ఇటు సంక్షేమ పథకాలు రావు, ఇటు రేషన్ కార్డ్ ఉండదు, ఏముండదు. అంటే చచ్చినట్టు ఈ జీవితం అనే బతుకు జెండా బండిలో బతుకు జత్కా బండిలా జీతం వచ్చినా రాకపోయినా పని చేయాల్సినటువంటి నీచమైనటువంటి బతుకులు నలిగిపోతూ ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళలేడు, అటు కార్పొరేట్కి వెళ్ళలేడు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి బతుకులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిపోయినాయి. కానీ దీంట్లో డబ్బులు తీసుకునే వాళ్ళు ఒక 30-40%. మనకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా అంతే. ఒకసారి మనం లెక్కలు తీస్తే 4 కోట్ల మంది తెలంగాణ జనాభా వచ్చి ఓట్లేసిరా ఆ లెక్కన. రేషియో తీస్తే మనం హైదరాబాద్లో ఎంతమంది వేసిరంటే పట్టుమని 20% కూడా వేయలే ఓట్లు. సో ఇక్కడ మినిమం అంటే మిగతా జనాభా అంతా కూడా ఓట్లు వేయనట్టేగా, అంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకోనట్టేగా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కావచ్చు, లేకపోతే పై స్థాయి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇట్లా ప్రశ్నించగానే అట్లా వచ్చి కేసులు పెట్టేటువంటి అధికారం హక్కు ప్రభుత్వానికి లేదు, పోలీసులకి లేదు. అంటిల్ అన్లెస్ ఏదైనా క్రైమ్ చేసో గొడవ చేసి ఆ ప్రశ్నించే ప్రాసెస్లో మనం ఆవేశంగా రాళ్ళు విసరడము ఇట్లాంటివి ఏమైనా చేస్తే మనం వచ్చి మౌనంగా ఇదేంది అని ఒక క్వశ్చన్ అడిగి ఆడ కూర్చొని నలుగురు దృష్టికి తీసుకుపోవడము తప్పు కాదు. అండ్ ప్రతి పౌరుడి హక్కు ఇది, దేశ పౌరుడి హక్కు ప్రశ్నించడము. ఒక్కరు ప్రశ్నిస్తేనే శభాష్ చెప్పాలనిపిస్తుంది. ఒక్కడు ప్రశ్నిస్తేనే అంత అద్భుతంగా మనకి అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఇమీడియట్గా వచ్చి రోడ్లు వేస్తూ ఉంటే పరువు పోయినప్పుడు. ఎప్పుడు మన చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇదంతా కూడా జరిగింది. ఓకే, అదే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ పోతూ ఉంటే నిజంగా ఈ రాజకీయ నాయకులకి గుండెల్లో గుబులు పుట్టదా? చచ్చినట్టు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి పని చేయరా, మాట్లాడరా? ఓటు అనే ఒక అద్భుతమైనటువంటి హక్కు. ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన స్కామ్స్ నుంచి తప్పించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఒక్క కేసు కూడా మూవ్ చేయట్లేదు కోర్టులో. ఐఏఎస్ ఆఫీసర్ల మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు మినిమం 30 నుండి 35 సంవత్సరాల సర్వీస్లో ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేమని వాళ్ళు అనుకుంటున్నారు. కోర్టులు కూడా అట్లా ఉన్నాయి. ఓకే, కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం పట్టించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ ఈ ఓటు హక్కు 5 ఏళ్ళకు ఒకసారి మార్చుకునేటువంటి హక్కు మన చేతిలో ఉంది. సో ఖచ్చితంగా ప్రశ్నించడం మన బాధ్యత. మన కాలనీలో, మన ఇంటి దగ్గర నుండి మొదలు పెడితే మన కాలనీలో, మన వీధిలో, మన ఊరిలో, మన నియోజకవర్గంలో, మన రోడ్ల మీద, లేకపోతే మన ప్రాబ్లం, మన పక్కింటోళ్ళ సమస్య అయినా ఇది మనము అలవాటు చేసుకోవాలి. పెద్ద పని కాదు, ఒక గంట సేపు పని ఇది. మనం అలవాటు చేసుకోవాలి, మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయ నాయకుడు వచ్చేటోడు వస్తాడు, ఏ ప్రభుత్వం మారినా రోడ్ల పరిస్థితి ఇంతే. పైపైన మెరుగులు దిద్దుతారు, కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు, కథం. ఈ ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టర్లకు ఇచ్చే పైసలు కూడా లేవు, దిక్కు దివానా లేదు, వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ ప్రభుత్వాలు అధికారులు రాజకీయ నాయకులు మారినప్పుడు మనం మారి వాళ్ళకి మొట్టికాయలు వేసి మరి చూపించాలి. రే భయ్ ఇట్లా చేయాలరా భయ్ పాలన, నువ్వు ఇలా ఉండాలా ప్రజల మధ్యలో. నీకు అసలు తెలియదు అనుకుంటా, ఒకప్పుడు నాయకులందరూ ప్రజల మధ్యలోనే ఉంటుండే, వాళ్ళు తింటుండే కానీ పెడుతుండే, కానీ మీరు తినడమే కనబడుతుంది, పెట్టడం ఎక్కడ కనబడట్లేదు, పని చేసినట్టు కూడా కనబడట్లేదు అని చెప్పి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి మనకి హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా. సో తెలంగాణలో స్కోప్ ఏంటి? నిజంగానే ఇప్పుడు మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఏదో కమెంట్ చేసినారు నేను ప్రెస్ మీట్లో, పేపర్లలో వార్తలు వచ్చినాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా వేరే సరికొత్త పార్టీ నిలబడదా? ఒకవేళ అదే నిలబడినట్టయితే చిరంజీవి ప్రజారాజ్యం ఏమైనట్టు, లోక్సత్తా పార్టీ ఏమైనట్టు అని చెప్పి మాట్లాడినారు. కవిత బాగా ఏడ్చింది కాబట్టి మేము రాజీనామాని ఆమోదించినాం,
ఆమె పార్టీ పెట్టిన పెద్ద ఫరకు పడదు అన్నట్టే సుఖేందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. వాస్తవమే, బీఆర్ఎస్ పాలన చూసినాం, బీజేపీ పాలన చూసినాం, కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నాం, అండ్ అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఉందండి. అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఆదివారం వస్తే మళ్ళీ హైడ్రా వస్తుందా? జనరల్గా ఆదివారం అందరికి సెలవు, కానీ హైడ్రా మాత్రం బుల్డోజర్తో పని చెప్తా ఉంది. మరి రంగనాథ్ గారు వీకెండ్ ప్లాన్ చేసుకోరో, మరి కుటుంబ సభ్యులతో వీకెండ్ స్పెండ్ చేస్తారో తెలియదు, కానీ సాటర్డే సండే వస్తుంది అలా అబ్బో ఎక్కడ. పోనీ వీళ్ళు బుల్డోజర్లు ఎక్కడ పనిచేస్తున్నాయి? బస్తీలు ఎలా పనిచేస్తున్నాయి? సామాన్యుల పట్ల ఒక్కడు అంటే నేనేమంటున్నా, అట్లా అసలే పని చేయట్లేదని హైడ్రా అంటలేను నేను. ఒక 20% మాత్రమే, ఆ 20%లో మీ ప్రతాపం మొత్తం కూడా లేనోళ్ళ పైన చూపిస్తున్నారు. ఉన్నోళ్ళ దగ్గర ఏ 10లో ఒక్కడి దగ్గర మీ ప్రతాపం చూపిస్తున్నారు. 10లో ఒక్కళ్ళ దగ్గర మిగతా వాళ్ళందరినీ మీరు కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. ఓకే, సో హైడ్రా పరిశీలించడానికి 2000 కేసులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఆ 2000 మందిలో ఎంతమందికి న్యాయం జరుగుతుంది అనేదే మా క్వశ్చన్. ఇట్లా ఆదివారం వస్తే అలుగుండల మీద చేసుకొని చాలామంది అమ్మో హైడ్రా ఎప్పుడు వస్తుంది అని చెప్పి మాట్లాడుతారు. అది కొంతమందికి మంచి చేస్తే ఇంకొంతమందికి, ఇక్కడ నేనేమంటున్నా, హైడ్రా తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏ ఆఫీసర్లు లంచగొండీలు, కొంతమంది కుక్కలు రికార్డ్స్ తారుమారు చేసి ప్రభుత్వ భూములు అమ్మి సామాన్య ప్రజలకు కట్టబెడితే ఇక్కడ తప్పు సామాన్యుడిదా, అమ్మినటువంటి సంతకాలు పెట్టినటువంటి సబ్ రిజిస్టర్దా, ఎంఆర్ఓదా, ఇరిగేషన్ ఏఈలదా, ఎవరిది? మరి శిక్ష వాళ్ళకు కూడా ఉండాలి కదా హైడ్రా తరపున, కేవలం ప్రజలకే ఎందుకు ఉండాలా? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎప్పటి నుంచో రంగనాథ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా అడగాలి, అడిగి తీరుతా ఖచ్చితంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అడగాలనిపిస్తుంది, కానీ ఆయన మామూలుగా సెలబ్రిటీస్కి తప్ప ఇంకోటికి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయన సెలబ్రిటీస్కి తప్ప ఇంకా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయనకి మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది. గుమ్మడి నర్సే వస్తేనే ఆడ నించబెట్టి ఇక మాలాంటి వాళ్ళు పోతే ఏం పరిస్థితి? భయంకరంగా ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి, ఇవన్నీ పేపర్లలో రావు. ఓకే, రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున పెద్ద పెద్ద బ్యాంకులు సుబ్బిరామిరెడ్డి గారికి ఏం తక్కువ అండి? పైసలు లేవా? దిక్కు దివాణాలేని దిక్కుమాలిన పరిస్థితిలో సుబ్బిరామిరెడ్డి ఉన్నాడా? ఏమి సిగ్గు తప్పి బ్యాంకులు రద్దు చేస్తాయండి ఆయనకి? అసలు వడ్డీ మొత్తం రద్దు చేసింది. ఆయన ఇంకో బిజినెస్, ఆ పేరుతో ఇంకో బిజినెస్ పెట్టుకున్నాడు. అదే ఒక సగటున ఒక రైతు బ్యాంకుల అప్పు తీసుకుంటే ఈ బ్యాంకుల ప్రతాపము వాళ్ళ మీద తప్ప ఇంకా దేని మీద ఉండదు. అంటే ఈ రైతుల మీద తప్ప, ఏదైతే ఇక్కడ రైతులు ఉంటారో వాళ్ళ మీద తప్ప, పుస్తలతాడు గుంజుకపోతారు, నడి రోడ్డు మీద పరుగు తీస్తారు. అంటే వీళ్ళ అంటే ప్రతి ఒక్కడి ప్రతాపం ఎవడి మీద నాయనా అంటే ఒక పైసలు లేనటువంటి సామాన్యుడి మీద. ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడుతున్నారు? రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తే రిజర్వేషన్ అనేది ఇంకా నడుస్తుందా మన దగ్గర? ఈ అంటరానితనాలు, ఈ రిజర్వేషన్లు, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు గడప దాటి లోపలికి రావద్దు, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా ఉందా అండి ఈ 2025 జనరేషన్లో? ఉండొచ్చు, ఎంత పర్సెంటు? 10%, 20%. కానీ ఏముంది ఇప్పుడు? డబ్బు లేనోడే అంటరానోడైండు ఈ రోజున. అందుకే నేను ప్రతిసారి నేను రిజర్వేషన్స్కి వ్యతిరేకమండి. ఏ దేశంలో కూడా రిజర్వేషన్ లేదు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అదర్ క్యాస్ట్ అక్కడ రిజర్వేషన్, వేరే దేశాల్లో చదువుకునే వాళ్ళు రిజర్వేషన్ లేక అక్కడ చదువుకునే వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇక్కడనే అది కూడా ఎవరి వల్ల? ఈ సోకాల్డ్ సామాన్య ప్రజలు బాగానే ఉన్నారు, మధ్యలో వీళ్ళ పదవుల కోసం వీళ్ళు రెచ్చగొడుతున్నారు రాజకీయ నాయకులు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఈ రోజున రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే డబ్బు ఉన్నోడికి ఒక రిజర్వేషన్ ఇవ్వాలి, డబ్బు లేనోడికి ఒక రిజర్వేషన్ ఇవ్వాలా? డబ్బు ఉన్నోడికో రిజర్వేషన్, డబ్బు లేనోడికో రిజర్వేషన్. డబ్బు లేనోడికి కార్పొరేట్ స్థాయి చదువులు కావాలి, ఉచిత విద్య. డబ్బు లేనోడికి కార్పొరేట్ స్థాయి విద్య కావాలి, ఉచిత వైద్యం. నా దృష్టిలో ఏఐజీ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డబ్బు లేని వాళ్ళకి అదే ట్రీట్మెంట్ ఉండాలా? వేలలో సంపాదించిన వాళ్ళు లక్షాధికారులు అవ్వాలి, లక్షాధికారులు కోట్లు సంపాదించాలా?
ఇక కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. అప్పుడు కదా మన ఇండియా భారతదేశం అభివృద్ధి చెందేది, అప్పుడు కదా అండి. సో అంటే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. ఎప్పుడైతే ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదండి. డబ్బు లేనోడుకో రిజర్వేషన్ కల్పించండి చాలు. మీకు పోనీ మిడిల్ క్లాస్ వాళ్ళతో బాధ అయితే మిడిల్ క్లాస్కి ఒక రిజర్వేషన్ కల్పించండి. డబ్బున్నోడికి రిజర్వేషన్ లేకపోయినా నడుస్తుంది, మిడిల్ క్లాస్కి ఒక పేదోడికి. అద్భుతంగా ఉంటుంది కదా మన దేశం. పోనీ మన రాష్ట్రం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా ఎవరన్నా. అప్పుడు కానీ మన వ్యవస్థ మారదు, లేకపోతే ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. అందుకే వీటన్నిటికీ కారణం ఏంటి? మనం ప్రశ్నించకపోవడం. సో ఎన్ని రోజులని రాజకీయ నాయకుల్ని తిట్టుకుంటా ఏ రేవంత్ రెడ్డి నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, మాట్లాడతాం. బరాబర్ వాళ్ళ స్కామ్లని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఎవరి వల్ల చేస్తున్నారు? చాతగానటువంటి ప్రజలు ప్రశ్నించకపోవడం వల్లే ప్రజలు ఇంతేరాబాయ్. ఒకనొక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పినాడు, ఎప్పుడైతే ఈయన ప్రతిపక్షంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక శాటిలైట్ ఛానల్కి ఈయన ఇంటర్వ్యూ ఇస్తూ అది బాగా ట్రోల్ అయింది. ప్రజలు మోసపోతారు కాబట్టి మేము మోసం చేస్తున్నాం అంటున్నాడు. అంటే ఇక్కడ తప్పు ఈ రోజులలో మోసం చేసేటోడిదా మోసపోయేటోడిదా? ఎవరిది ఈ రోజులలో తప్పు? బరాబర్ మోసపోయేటోడిదే. మోసపోయేటోడు మోసపోతూనే జాగ్రత్తగా ఉండకుండా ప్రశ్నించకుండా మోసపోతూనే ఉంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు, లేకపోతే ఇంకోరు వస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే మనం సిస్టమ్ గురించి మనం ప్రశ్నించడం మొదలు పెడతామో, ఒక్కడి మీద పెడతారు కేసులు, ఇద్దరి మీద పెడతారు, ముగ్గురు మీద పెడతారు, నలుగురు మీద పెడతారు, లేకపోతే దునియా మొత్తం మీద కేసులు పెడతారా? పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టు. అసలు ఒక 40% జనాభా మీద ప్రశ్నిస్తూ ఉంటే 4 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది ప్రశ్నించారు అనుకుందామండి. ఈ 1 కోటి మంది మీద కూడా పోలీసులు కేసులు పెట్టి, ప్రభుత్వం కేసులు పెట్టి లోపల దోస్తే నీ ముఖంలో చొప్పు అని ఉమ్ముతారు వాళ్ళ మీద. అసలు పోలీస్ స్టేషన్లే సరిపోవు ఇంతమందిని అరెస్ట్ చేయడానికి. సో అందుకే చెప్తున్నా, ఒక్కడు ప్రశ్నిస్తేనే అంత సెన్సేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మొదలు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా మనం మారాలా. లేకపోతే వీళ్ళ డ్రామాలు, ఒకరు వచ్చి ఏడవడాలు, ఇంకోళ్ళు వచ్చి అసెంబ్లీ ఎందుకు రాబాయి నడుపుతలేవు, ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్షం డుమ్మా కొడుతుందా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి? మా ప్రజా సమస్యలు పట్టవా కేటీఆర్కి వీళ్ళకి? ఒకరోజు పవర్ పాయింట్ అయిపోయింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డుమ్మా కొట్టినావు, బాయ్కాట్ చేసినావు కావాలని. ఎందుకని? రేవంత్ రెడ్డి స్పీకర్ మైక్ ఇస్తలేరని, అధికార పార్టీ పెత్తనం నడుస్తుందని. ఓకే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇక నువ్వు అదేనా? ప్రజల పక్షాన ప్రశ్నించాలా? ప్రభుత్వం ఎట్లాగో నిద్రపోతుంది అసెంబ్లీలో. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. జోలవాడినట్టుంది ఆయన ప్రజెంటేషన్. రేవంత్ రెడ్డి క్లాస్ వీక్కిండట. ఇక మా రేవంత్ అన్న అసలు ఎక్కడన్నా ముఖ్యమంత్రులు పోయి బొకేలు ఇస్తారా? ఏం పనండి మీకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి పోయి బొచ్చు కుక్కను దువ్వినట్టు ఇట్లా 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 దువ్వుడు ఏం పనండి రేవంత్ రెడ్డి గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మీ దగ్గరికి రావాలా? మీరు అంటారు కదా చైర్కి గౌరవం ఇవ్వాలని చెప్పి. ఆయన మీ దగ్గరికి రావాలా, మీరు అతని దగ్గరికి పోవాలనా? మళ్ళీ ఆ తోక వేం నరేందర్ రెడ్డి ఒకడు, వెనకాల గ్యాంగ్ రోహిన్ రెడ్డి ఆ గన్ మ్యాన్ తీసుకొని పోతావు. వినాశకాలే విపరీత బుద్ధి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఇక ఇది మాట్లాడితే కొంతమంది పిచ్చి సన్నాసులు కమెంట్లు పెడతారు, అచ్చా నీ దగ్గరికి రాలేదనా, నీకు అంత సీన్ ఉందా అని చెప్పి. అట్లీస్ట్ మేము చేసిన పనులు నువ్వు చేస్తలేవు రబ్బాయి, నీకు ఉచ్చబడుతుంది. నీకు ఎవడన్నా వస్తే ప్రశ్నించాలంటే కమెంట్ టైంపాస్ చేసేటోడు కమెంట్ పెడతారు, అడ్డమైన కమెంట్లు పెడతారు, వాళ్ళకి ఉచ్చలు పడతాయి. అమ్మో ప్రశ్నిస్తే ఏ పోలీసోడు వస్తాడో ఏం చేస్తాడో, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, అంతే తప్ప నీ బతుక్కి నువ్వేం చేసినావు ప్రజల కోసము, అసలు నువ్వేం చేసినావు ఆలోచించుకోవాలి కమెంట్లు పెట్టే ముందర. అట్లీస్ట్ మాట్లాడుతున్నారు, మాలాంటి వాళ్ళు కొద్దో గొప్ప బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, ఏం అవసరం రేవంత్ అన్న నీకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గరికి పోయి బొకేలు ఇచ్చుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అనుకోవచ్చు, అంత అవసరమా? ఒక రైతుల దగ్గరికి పో, పిల్లల దగ్గరికి పో, గురుకులాలు పరిశీలించు. ఫుట్బాల్ ఆడినావు, ఆడ ఫుడ్ పాయిజన్ అయింది, చాలా ఉన్నాయి.
ముఖ్యమంత్రిగా సమయం వేస్ట్ అంటావు, సెలబ్రిటీలకు తప్ప ఎవరికి దీనికాను ముఖ్యమంత్రి అయింది. చిరస్థాయిగా రేవంత్ రెడ్డి అనే ఒక చెండ శాసనుడు ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ పాలిట దరిద్రం పట్టుకుందని చెప్పి చరిత్ర పుటంలో నిలిచిపోకు, నిలిచిపోతామని చెప్పట్లే, నిలిచిపోకు అంటున్నా. ఇకనైనా టైం ఉంది, మార్చుకో. ఇంగ్లీష్ రాకపోతే ఏం కాదు. నువ్వు అన్నావు కదా అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంటు, పాలన అనేది ఇంపార్టెంటు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాడికి తెలుగు వస్తుందా? అమెరికా వాడు అందరు బాత్రూమ్లు కడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇవన్నీ డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, ఎస్ ఏకీభవిస్తాం. కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫెయిల్ అయినావు కదా రేవంత్ అన్న. నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినావు, జనాలని కలవడంలో ఫెయిల్ అయినావు. ఏం చేస్తావు ఆ రాధాకృష్ణన్ కలిసి? ఏం చేసేది ఉంది? ఏమైనా డీలు మాట్లాడుకుంటుర్రా? లేకపోతే తెలంగాణ ఇంకేమైనా ఆగం బట్టి ఇంకేమైనా అమ్మి పాడదొబ్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇంకా 3 ఇయర్స్ కూడా 2 ఇయర్స్ సమయం ఉంది. మారాలనుకుంటే ఇక్కడైనా మారండి. లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, మీరు ఎక్కిరిస్తున్నారు కాబట్టే మీకు సమాధానం అట్లా చెప్తున్నాం లాంగ్వేజ్ విషయంలో, ఓకే. కానీ తెలుగు వచ్చినా తెలంగాణ వచ్చినా నీకు బూతులు వచ్చినా రేవంత్ అన్న, నువ్వు జనాలకు ఏం చేస్తున్నావు? ఏ పబ్లిక్ని కలుస్తున్నావు? ఏ ప్రజా దర్బార్లు అవుతున్నాయి? ఏ విజిటింగ్ అవర్స్ ఎవరికి ఇస్తున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఇది మేము అడగాలనుకుంటున్నాం, బరాబర్ అడుగుతాం. సో దయచేసి ప్రజల మధ్యలో ఎట్లుండాలి, ఎట్లా సరిదిద్దుకోవాలి, నీ బట్టి నువ్వేం స్కాములు చేస్తున్నావు, నీ రోహిన్ రెడ్డి ఏం పైసలు మెక్కుతున్నాడు, నీ ఫహీం ఖురేషి ఏం పైసలు మెక్కుతున్నాడు, నీ వేం నరేందర్ రెడ్డి ఏం పైసలు మెక్కుతున్నాడు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం పైసలు మెక్కుతున్నాడు, ఈ బట్టి విక్రమార్క ఏం పైసలు మెక్కుతున్నాడు, నీతో సహా వీళ్ళ బండారాలు బయట పెట్టి ఇప్పటికైనా నీ క్యాబినెట్ని ప్రక్షాళన చేయి. ఆయన ఎవరో మంత్రి, అమ్మాయిలు కనబడితే సిగ్గు లేకుండా కుక్కలక ఊపుకుంటూ పోతుండట. నీ మంత్రుల్ని అదుపులో పెట్టుకో, ఓకే. ఎవరు పడితే వాళ్ళు, ఎట్లా పడితే వాళ్ళు వస్తాం కదా, పదవి ఉంది కదా అంటే వేరేలా ఉంటుంది కథ. ఏ రాష్ట్రంలో నడుస్తుందేమో, తెలంగాణలో ఆత్మాభిమానం ఎక్కువ, ఆడవాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఒక్కటంటే 10 అంటారు, 10 అంటే నరికి పోగులు పెడతారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకో, అండర్లైన్ చేసుకో. అండ్ అట్లాగే కార్లు వేసుకొని తిరిగింది కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్, మిస్ ఇండియాలు మిస్ వరల్డ్, కొంతమందిని కార్లు వేసుకొని ఉప్పు కూడా తిరుగుతుంది కదా. ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ఏం చేసినావు? తీసుకొచ్చి అదే డిపార్ట్మెంట్లో పెట్టినావు నువ్వు. చెట్టుకి చీర కట్టినా చూసేటువంటి ఎవడైనా ఉన్నాడంటే ఆయనే. మరి నీ దాంట్లో ఏం చేస్తున్నారు? ఏ బ్రోకర్లు తయారైనారు నీ క్యాబినెట్లో? నీ 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 పేషీలలో ఏ బ్రోకర్లు తయారైనారు? ఈ బ్రోకర్లలో నువ్వు భర్తం పట్టలేదు అనుకో రేవంత్ అన్న, వాళ్ళ పేర్లతో సహా నెక్స్ట్ స్పెషల్ స్టోరీలు చేయాల్సి వస్తుంది, సో ఆడవాళ్ళ జోలికి వస్తే ఇక ఏమైందో మీకు తెలుసు. ఇక ప్రతిసారి చెప్పక్కర్లే. ఇక ఇప్పుడు కూడా అట్లా అవుతుందా అంటే ఎప్పుడైనా కర్మనే, ఆ కర్మ సిద్ధాంతాన్ని నీకు కూడా తెలుసు కాబట్టి. సో ఇక పెద్ద తేడా ఏముంది? ఇక మార్పు ఏముంది? తొక్కలో మార్పు, అక్కడ మార్పు, మేము మార్పు తెస్తున్నాం అని చెప్పి మీరే మారిపోయారు కదా. ఒక్కొక్కడికి కిలోల అహంకారం ఏడిచింది. వాళ్ళు చేసింది ఏం లేదు. అసలు ఏ శాఖలో ఏ మంత్రి పని చేస్తుండో ఎవరికి తెలియదు. అసలు ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేస్తారో ఆయనకే తెలియదు. ఈ పొంగులేటి భూములు ఏడ దోచుకుందామా, ఏడ నా కొడుకుకి బిడ్డకి రాఘవ కన్స్ట్రక్షన్ షేర్లు అప్పచెప్దామా, ఏడ భూములు దొరుకుతాయా, ఎవరిని బెదిరిద్దామా, ఎక్కడ టర్న్ చేసుకుందామా, ఏడ కన్స్ట్రక్షన్